నమస్తే, శివహబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మహిళా చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన ఉమెన్ ప్రొటెక్షన్ సెమినార్లో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. పర్యాటక రంగంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. తొలగమూడి సమీపంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో నిర్వహించిన పర్యాటక దినోత్సవంలో పాల్గొని విద్యార్థులకు సూచించిన కలెక్టర్ ఆనంద్. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. నా మతం మానవత్వం అని డిక్లరేషన్లో రాసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని మతం అడిగితే దళితులను మీరు గుడి లోపలికి రాణిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని, దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే పరిస్థితులు నా రాజకీయ జీవితంలో చూడలేదని జగన్మోహన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తా ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ఏముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలోకి పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రాణిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. పర్యాటక రంగంలో ఉన్న మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గొలగమూడి సమీపంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో నిర్వహించిన పర్యాటక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వెంకటాచలం మండలంలోని గొలగమూడి సమీపంలో ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆనంద్ హాజరై విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి విద్యా సంస్థలో మన జిల్లాలో ఉండడం మనకెంతో గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో విద్యార్థులు మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రాలు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడడంలో పర్యాటక రంగానికి ప్రధాన భూమికని కలెక్టర్ తెలిపారు. ఈ జాతీయ విద్యా సంస్థ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకుని జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ ఆనంద్ వివరించారు. జిల్లాలోనే నేషనల్ లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్, అదే ఒక టూరిజం సెక్టర్లో అంటే మనం అక్రాస్ ద కంట్రీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇన్స్టిట్యూట్సే ఉన్నాయి. దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ మన జిల్లాలో స్టార్ట్ చేసి ఉన్నారు ఒక 8 years ముందు, 2016 నుంచి. చాలామందికి అంటే నాకు కూడా ఇనీషియల్గా జాయిన్ అయినప్పుడు వెంటనే తెలియలేదు, ఒక 1.5 month తర్వాతనే తెలిసింది ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని చెప్పి. మీకు కూడా చాలామందికి మేబీ బహుశా లాస్ట్ ఒక 1-2 weeksలో ఈ యాక్టివిటీస్ గురించి చెప్పినప్పుడే తెలిసి ఉంటాయి. దానికి ముందు మేబీ చాలామంది తెలియకపోవడం కూడా ఉండొచ్చు. ఎందుకంటే జిల్లాలో చాలా వరకు ఇలా ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్లో MBA ప్రోగ్రామ్స్ కానీ BBA ప్రోగ్రామ్స్ కానీ టూరిజం సెక్టర్లో జరుగుతున్న సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక విధం. రెండోది, ఈరోజు పొద్దున వరల్డ్ టూరిజం డే భాగంగా నెల్లూరు సిటీలో ఒక DKW కాలేజ్ పిల్లలతో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు ఒక హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది. అంటే హెరిటేజ్ వాక్ చాలామందికి విని ఉంటారు, కొంతమంది కొత్తగా వింటూ ఉంటారు. అంటే నెల్లూరు టౌన్లోనే, దీంట్లో ఎంతమంది నెల్లూరు టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? టౌన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. సో ఎంతమందికి నెల్లూరులో 100 సంవత్సరం దాటిన 5-6 పాత బిల్డింగ్లు ఉన్నాయని తెలుసు? ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సంజీవ్ రెడ్డి, శరవణన్, అభిలాష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై ప్రతి మహిళ అవగాహన పెంచుకోవాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో జరిగిన ఉమెన్ ప్రొటెక్షన్ సెమినార్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కలిగించారు. పట్టణంలోని DRW కళాశాలలో ఉమెన్ ప్రొటెక్షన్ పై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం హాజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించారు. అనంతరం షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ పురుషులకు లేని అనేక చట్టాలు మహిళలకు ఉన్నాయని తెలిపారు. బాల్య వివాహాలు, మానసిక మరియు శారీరకంగా హింసించడం, మహిళల అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థి దశ నుండే మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె వివరించారు. అవి నెంబర్ చెప్పలేం, కాకపోతే ఉన్నాయి చాలా. ఈ కొద్ది సమయంలో నేను కొన్ని వరకు ఎన్ని ఉన్నాయనేటువంటి అవి ఏవేంటి, ఏ విధంగా ఉమెన్ ప్రొటెక్షన్కి ఉపయోగపడతాయి అనేవి తీసుకున్నట్లయితే, ఫస్ట్ ద ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956లో వచ్చింది. 56 అంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇప్పటికి అన్ని సంవత్సరాలు అయినా ఈ ఉమెన్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో వచ్చింది. ఎందుకంటే అమ్మాయిల్ని అక్రమ రవాణా అంటే లీగల్గా కాకుండా, ఒక పర్పస్ కోసం కాకుండా వాళ్ళు వేరే విధంగా అమ్మాయిల్ని యూజ్ చేసుకోవాలని ఇక్కడ నుంచి మన దేశం నుంచి వేరే దేశాలకి, వేరే దేశాల నుంచి మన దేశానికి అమ్మాయిల్ని తీసుకుని వచ్చి అమ్మేస్తారు. అలా తీసుకెళ్ళిపోవడం వల్ల మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. అమ్మాయిల్ని ట్రక్స్లో పెట్టేసి దాన్ని లాక్ చేసేసి షిప్స్లోను, తర్వాత వేరే దేశాలకు తీసుకెళ్ళి అక్కడ అమ్మేసి, అక్కడ అమ్మాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి డ్యాన్సుల కోసం వేరే పర్పస్ కోసం ఉపయోగిస్తారు. దాన్ని ఏంటంటే ఇల్లు ఊడడం, వండడం, పిల్లలు పుట్టించడం, వాళ్ళకి పెంచడం, వాళ్ళని మనవాళ్ళు చూడడం, అంతవరకే వాళ్ళకి పరిమితి. అందుకని ఏంటంటే వాళ్ళకి ఎలాగో ఎర్నింగ్స్ లేవు, భర్త సంపాదిస్తే తినే పరిస్థితి కాబట్టి భర్త చనిపోతే వీళ్ళు బతకలేరు అనేటువంటిది అప్పుడు మనుషులు అనుకున్నటువంటి వాళ్ళ అభిప్రాయం అది. అందుకని భర్తతో పాటు భార్యను కూడా చంపేసేవారు, అదే చితి మీద వేసి కాల్చేవారు. దాన్నే సతీ అని చెప్పేవారు. ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇప్పుడే అనుకున్నాం మనం, పార్వతయ్య గారు చెప్పారు. డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో వచ్చింది. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే అన్ని చోట్ల దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పడానికి లేదు. అసలు పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాంటి కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవ్వడం వల్ల
అంటే మ్యారేజ్ చేస్తాం, అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చోట్ల ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అయితే కోడలు ఇంట్లో తిన్న తర్వాత తినాలి, ఇంట్లో అందరూ లేవక ముందు లేవాలి, అందరూ పడుకున్న తర్వాత పడుకోవాలి, అలాంటివి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అయితే అలా హింస పెట్టడం, తర్వాత అబ్బాయినే పుట్టించు, అమ్మాయి పుడితే నేను ఇంట్లోంచి పంపించేస్తాం అంటే మన చేతుల్లో లేదు కదా అబ్బాయి అమ్మాయి అనేది. దేవుడు ఎవరిని ఇస్తే హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ వర్క్ ప్లేస్. ఇప్పుడు మీరు అందరూ చదువుకుంటున్నారమ్మా, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు అమ్మాయిలు ఇంట్లో కూర్చోవడం అనేది కూర్చోకూడదు కూడా. ఎందుకంటే అందరూ పని చేసుకోవాల్సిందే, పని చేస్తేనే ఇద్దరు సంపాదిస్తేనే కానీ జరగదు. దట్టు మెయిన్ మనం ఎర్నింగ్ కోసమే కాదు, గౌరవం కోసం, తర్వాత సొసైటీలో ఎలా బతకాలనేది తెలియడం కోసం చదువుకుంటాం. కాబట్టి మనకి అది ఇంట్లోనే అలా ఉండకుండా వర్క్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా చాలామంది మెయిన్ మా చైల్డ్హుడ్ డేస్తో కంపేర్ చేస్తే మెజారిటీ ఆఫ్ గర్ల్స్ చదువుతున్నారు, చదువుకోవాలి. ఇంకా ఈ సమావేశంలో న్యాయవాదులు అరవ పార్వతయ్య, కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జగన్, నువ్వు హిందువా? రాజకీయాల్లోకి రాకముందు తిరుమలకు వచ్చావా? పెళ్ళైన తర్వాత నీ భార్యతో కలిసి తిరుమల స్వామి వారి దర్శనం చేసుకున్నావా? ఎందుకు హిందువులను మోసం చేస్తావు అంటూ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులతో పాటు క్రైస్తవులను కూడా ఆయన మోసం చేస్తున్నారన్నారు. జగన్ కుటుంబంలో అందరూ క్రైస్తవులేనని, అందుకే డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన వివరించారు. స్వాగతిస్తాం, వెల్కమ్ చేస్తాం. అండి అక్కని తీసుకురా, మా భారత అక్కని తీసుకురా, ఇద్దరు కూతుర్ని తీసుకురా, రా గుండు కొట్టించుకో, ఎందుకు స్వామికి ఓ గుళ్ళోకి బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు. అతడానికి ఎవరికి హక్కు లేదు. కానీ కుటుంబంతో రా అంటే ఈ శ్రీమతి మాత్రం క్రిస్టియన్, నీవు మాత్రం హిందూ, నీ కూతుర్లు మాత్రం క్రిస్టియన్, నువ్వు మాత్రం హిందూ, మీ అమ్మ క్రిస్టియన్, నువ్వు హిందూ. ఏంద్రే ఈ నాటకాల? ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం. క్రిస్టియన్ సోదరులు, క్రిస్టియన్ కుటుంబాలని, క్రిస్టియన్ అక్క చెల్లెళ్ళని, అన్నాదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్తు మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు సిలువు పెట్టావు కదా, నమ్మనప్పుడు ఎందుకు ఉంచుతున్నావు? అది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక రిలీజన్ నమ్ము, ఏదో ఒకటే నమ్ము. నువ్వు క్రిస్టియన్ గానా ఉండు, హిందూగానా ఉండు, ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు? మొదటి సింపుల్ స్ట్రైట్ పాయింట్, శవయాత్ర చేసేటప్పుడు దాన్ని ఏమంటారా? ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర. ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు, దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావు? నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా? నీ కూతుర్లు పుట్టిన తర్వాత అన్నప్రాసం ఎప్పుడైనా చేయించావా? అసలు అడుగు పెట్టావా అని మేము అడుగుతూ ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయాడు. అప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు హిందూ. అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా? మీ షర్ట్ మార్చుకున్నట్ట. పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్, సాయంకాలం షర్ట్ మార్చేసి పంచి కడితే హిందువా? ఏంద్రా ఇదా? నేను అడుగుతున్నా క్రిస్టియన్ సోదరులు, మా క్రిస్టియన్ సోదరులు, మీరు కళ్ళు తెరవండి. ఈడు పెద్ద దొంగ, ఈడు పెద్ద దొంగ, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీకేమో కుటుంబం అంతా దేవుడు, కుటుంబం అంతా దేవుడు, ఈయన మాత్రం హిందూ అంటాడు. ఎవరిని దయచేసి వీళ్ళని నమ్మద్దు, దయచేసి వీళ్ళని నమ్మద్దు. వీళ్ళు దొంగలు, దేవుణ్ణి వాడుకుంటున్నారు అనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి. మనోదిస్తారు, కళ్ళు తెరవండి. ఈ దొంగల్ని నమ్మద్దు, నిజమైన క్రైస్తవుని నమ్మండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజమైన క్రైస్తవుని నమ్మండి, ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని కూడా నేను మనం. తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు, ఈ బోర్డు ఏమని రాస్తుంది? మీరు క్రిస్టియన్ మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చని కూడా ఈ బోర్డులో రాదు. You have no objection for admission of non-Hindu pilgrims into TTD temples, provided she furnishes a declaration in the prescribed format. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద, తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే ధృవీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా
నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డు సాధించింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో 50,000కు పైగా శస్త్రచికిత్సలు చేసి అద్భుతం సృష్టించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు మీడియాతో తమ అనుభవాలు పంచుకున్నారు. 24 ఏళ్ల క్రితం నెల్లూరులో సరైన వైద్యం అందక ఎంతో మంది ఇబ్బందులు పడేవారని తెలిపారు. కిమ్స్ ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వారు వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్లు సాహెబ్ పీర్, నాగరాజారావు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బులినేని హాస్పిటల్గా 2000 సంవత్సరంలో స్థాపించబడిన ఈ హాస్పిటల్ మీకు అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటి ప్రైవేట్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించినటువంటి మొట్టమొదటి హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలోనే కాదు, మన చుట్టుపక్కల జిల్లాల్లో ఆల్మోస్ట్ రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో కలిపితే మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా బులినేనిగా స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు అడుగు పెట్టడం. తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యమైన కారణాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ హాస్పిటల్ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి 25 సంవత్సరాలు ఎంటర్ అవుతున్న సందర్భంగా మా హాస్పిటల్ కార్డియాక్ థొరాసిక్ సర్జరీ అండ్ కార్డియాక్ సైన్సెస్ విభాగంలో 50,000 ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. అది మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశం ఒకటి. 50,000 ఆపరేషన్లు ఒక జిల్లా స్థాయిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, దాంట్లో దాదాపు 70% మందికి పేదవారికి ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు 70% మందికి చేయడం జరిగింది. సో 50,000 ఆపరేషన్లు చేయటం అనేది అనేదానికన్నా దాంట్లో 70% మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, అలాగే అంతకుముందు ఈ ఆరోగ్యశ్రీ పథకం లేని రోజుల్లో కూడా చిన్నపిల్లలకి మన చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా, మీకు అందరికీ తెలుసు, అప్పుడు ఒక చరిత్ర, చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 300 మందికి, అదిని కలెక్టర్ కార్డియాక్ సెల్ ద్వారా ఒక 300 మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసినటువంటి ఘనత బులినేని హాస్పిటల్ దక్కుతుంది. ఈ 50,000 ఆపరేషన్స్ని మా సంస్థ తరపున, మా డిపార్ట్మెంట్ తరపున దాన్ని మా మెడికల్ డైరెక్టర్ గారు, మా మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి భాస్కర్ రావు గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం ఈ అచీవ్మెంట్ని. ఎందుకంటే ఆయన ఎంతో విజన్తో ఈ 25 సంవత్సరాల కిందటే ఒక జిల్లాకి ఇలాంటి హాస్పిటల్ అవసరం, అంటే లాభాపేక్ష అనేది ఎలాంటి ఆలోచన లేకుండా ఇంత డబ్బులు మనం ఖర్చు పెట్టి హాస్పిటల్ కడితే ఇందులో డబ్బులు వస్తాయో లేదో అని తెలియని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలను స్వర్ణ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సభలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా వాకాడు మండలంలో నెల్లిపూడి జివ్వినట్టు పంచాయతీల్లో గ్రామ సభలు జరిగాయి. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఉపాధి పనులను గుర్తించారు. ఈ సమావేశాలు ప్రత్యేక అధికారి విజయమ్మ, సర్పంచ్ పోలమ్మ, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా మరొక గ్రామ పెద్దలైనటువంటి కావలి రమణయ్య గారిని వేదికని అలంకరించాల్సిందిగా సో ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మన దేశ ప్రధాని గారైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక స్వర్ణాంధ్ర సాధించడంలో ముందుండాలని చెప్పి ఈ యొక్క గ్రామ సభలు అందరూ కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఈ యొక్క గ్రామ సభను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఏంది స్వర్ణాంధ్ర, ఇది ఈరోజు ప్రత్యేకత ఏంది, ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కలెక్టర్ సారథ్యంలో పర్యాటక రంగం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అన్నారు. చంద్రగిరి కోట వద్ద ప్రపంచ పర్యాటక దినం ఘనంగా జరిగింది. స్థానిక క్లాక్ టవర్ సెంటర్ నుండి కోట వరకు విద్యార్థులు ప్రజలతో కలిసి హెరిటేజ్ వాక్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు గిరిధర్ రెడ్డి, ఈ సుబ్రహ్మణ్యం, రూపేంద్రనాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టిపల్లి ఆర్టిస్ట్ ఉంది సార్
పర్యాటక అభివృద్ధి సంస్థ తరపున స్వాగతం సుస్వాగతం. ఫోటో రూపవాణి కార్యక్రమం. వరల్డ్ టూరిజం డే అవసరం రోజు మనం గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారు సపోర్ట్ వల్ల, ఇన్స్ట్రక్షన్స్ వల్ల మరియు కలెక్టర్ గారు ఇనిషియేషన్ వల్ల ఇక్కడ చంద్రగిరి ఫోర్ట్లో వరల్డ్ టూరిజం డే సెలబ్రేట్ చేస్తున్నాము. మనం చంద్రగిరి సెంటర్ నుంచి ఒక 1000 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడికి 1.5 కిలోమీటర్ నడిచి వచ్చారు. అందరూ ఒక ర్యాలీ లాగా క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరి మధ్యలో. మరియు ఇక్కడ మనం చంద్రగిరి ఫోర్ట్లో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సౌండ్ అండ్ లైట్ షో ఈరోజు మనం మళ్ళీ ఇనాగరేట్ చేస్తున్నాము. సో మన పాయింట్ ఏంటంటే తిరుపతి జిల్లా గురించి ఎప్పుడైనా మాట్లాడితే ఎక్కడైనా ఫస్ట్ ఆల్వేస్ లార్డ్ వెంకటేశ్వర గురించి, దర్శన్ గురించి మనం మాట్లాడతాము. కానీ వరల్డ్ టూరిజం డేలో మనం ఇంకా ఇది టూరిజం మొత్తం హొరైజన్ ఇంకా వైడన్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. తిరుపతి జిల్లాలో ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉన్నాయి. మనం ఎక్కడైనా చూస్తే మల్లెమడుగు కానీ ఇంకా బీచెస్ ఉన్నాయి. అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని, మత విశ్వాసాలను గౌరవిస్తున్నట్టు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఆగమ శాస్త్రాలు టీటీడీ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని, గత 5 ఏళ్లలో టీటీడీని వైకాపా నాయకులు భ్రష్టు పట్టించారని విమర్శించారు. మేమొచ్చి వాళ్ళకి వాళ్ళ పెట్టింది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ పండితుల యొక్క కార్యక్రమాల్లో హైందవ ధర్మంలో ఇది ఒక ప్రక్రియ. ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇతర మతస్థులు వేరొక మతాన్ని గౌరవించాలి అనే సాంప్రదాయం ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు కూడా మాకు విశ్వాసం ఉంది, మేము ఆలయ ప్రవేశం చేసి వెంకటేశ్వరం స్వామిని పూజిస్తామనంటే తప్పేం లేదు. విశ్వాసాన్ని మాకు ఉంది అని చెప్పడానికి ఇది కావాలి. ఈ డాక్యుమెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ సంప్రదాయం, కేవలం ఆనవాయితీ సంప్రదాయమే కాదు, అది ఒక విధానం. ఆగమ పండితులు రచించినటువంటి విధానం. ఇవాళ ఆ విధానాన్ని పాటించడంలో మీకున్న ఇబ్బంది ఏంటి? గతంలో అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి తిరుమల దేవస్థానంకి వస్తే దీని మీద ఈ డాక్యుమెంట్ మీద మీరు సంతకం చేయాలంటే నేను మతాలను గౌరవించేవాడిని, మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను, నాది ఏ మతమైనా ఈ మత విశ్వాసాలకు కట్టుబడి నేను స్వామిని చూడడానికి వచ్చానని చెప్పి సంతకం చేసి. అంతేకాదు సుమా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ గారు తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి అన్నప్పుడు అప్పుడు కూడా ఈ డాక్యుమెంట్ మీరు సంతకం చేసి లోపలికి రావాల్సి ఉంటది. అంటే ఆమె మత విశ్వాసాలను గౌరవించి నా మతం వేరు, నా రిలీజియన్ వేరైనా హిందూ సాంప్రదాయాలను, ఇక్కడ ఆగమ శాస్త్రాలను నేను గౌరవిస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆమె ఆ డాక్యుమెంట్ మీద సోనియా గాంధీ గారు సంతకం చేసి. ఎవరికన్నా గొప్ప ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు అబ్దుల్ కలాం కన్నా గొప్పవాళ్ళ, లేకుంటే కాంగ్రెస్ అధినేత్రి కన్నా గొప్పవాళ్ళ, ఎవరికన్నా గొప్పవాళ్ళు? ఇవాళ ఆ ఆలయానికి వచ్చేటువంటి విదేశీయులు సహితం వాళ్ళు ఏ మతం వారైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చేటప్పుడు మేము ఫలానా మతం, ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి మీద మాకు విశ్వాసం ఉంది, ఈ సాంప్రదాయాలను మేము గౌరవిస్తాం, మేము ఈ యొక్క మత విశ్వాసాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పి సంతకం పెడతారు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పూర్ణిమల్లి రమణయ్య, నాగమణమ్మ, వాసరెడ్డి విజయమ్మ, రాజేష్, లలితమ్మ, చంద్రమోహన్, సంపూర్ణమ్మ, నెల్లూరు చంద్రమౌళి, శిరీష, సాయి తేజారెడ్డి, సుమ, జన్విత్, కార్తీక, వరుణ్ తేజ అనుదూప్తి వ్యవహరించారు.
కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఎంతో చక్కగా ఈనాటి వరకు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది అమ్మ ఆశీస్సులతో. ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా అదృష్టం కావాలి. దాతల ముందు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే మనం ఎన్ని లక్షలు ఇచ్చినా తృప్తి లేనటువంటి జీవితాలకి కడుపు నిండా అంత అన్నం పెడితే దాంట్లో ఉన్న తృప్తి ఏదీ లేదని మన దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేసి మనసులో ఆవేదన అన్నమాట. శుక్రవారం ఎంతమందో వస్తుంటారు, దీపాలు పెట్టి అమ్మ దగ్గర పూజలు చేసుకొని వెళ్తా ఉంటారు. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదని మంచి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మహిళా చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. గూడూరులోని DRW కళాశాలలో జరిగిన ఉమెన్ ప్రొటెక్షన్ సెమినార్లో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం. పర్యాటక రంగంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. తొలగమూడి సమీపంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో నిర్వహించిన పర్యాటక దినోత్సవంలో పాల్గొని విద్యార్థులకు సూచించిన కలెక్టర్ ఆనంద్. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.